నాటకాలు అవుతున్నాయా? చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చిన్న లేవు చిన్న, స్కూల్ కి టైం అవుతుంది. రే చిన్న లేవురా. ఇంకొద్దిసేపు జాను. నాటకాలు అవుతున్నాయా? స్కూల్ కి టైం అవుతుంది లేవంటే ఇంకా పడి పొర్లుతున్నావు. లేవు లే. చిన్న అన్ని పెట్టుకున్నావు కదా? మ్యాథ్స్ క్లాస్ వర్క్, సైన్స్ అసైన్మెంట్, సోషల్ మ్యాప్స్ అన్ని పెట్టుకున్నాను జాను. అన్ని పెట్టుకున్నావు కదా? మళ్ళీ స్కూల్ దగ్గరికి పోయినాక అది మర్చిపోయినా ఇది మర్చిపోయినావు అన్నావు అనుకో, మూది పళ్ళు రాళ్ళు కొడతా. అట్లేమనలే కానీ పద, టైం అవుతుంది. సేజాప్తున్నావు ఏంద్రా? నిన్నేగా 10 రూపాయలు ఇవ్వు, రేపు మళ్ళీ అడగనన్నావు. మ్యాథ్స్ కి అసైన్మెంట్స్ కి డబ్బులు అయిపోయాక ఇంటర్వెల్ లో కొనుక్కోవడానికి డబ్బులు లేవు. నా గురించి తెలిసి మరీ అడుగుతున్నావా? మాట అంటే మాటే, నేను ఇవ్వను. ఇప్పుడు ఇస్తావా? ఇవ్వా. నిన్నేగా ఇచ్చినా. ఇప్పుడు నువ్వు ఇవ్వకుంటే నేను స్కూల్కి పోను. ఏం రోయ్, మళ్ళీ నాటకాలా? ఇంటర్వెల్ లో అందరూ కొనుక్కుని తింటుంటారు, నేను ఒక్కడనే చూస్తూ ఉండాలి. ఇగో. థాంక్స్ అక్క. నవ్వురా నవ్వురా బోండం. ఓయ్, నాటకాలు చేయకుండా చిల్లర మిగిలించుకో, రేపటితో కలిపి మరీ ఇచ్చిన. బాగా రేపటి చూసుకుందాం. బాయ్ రా బోండం. బాయ్. చెప్పండి అన్నా, కిలో టమాటాలు ఎట్లా? కిలో 100 రూపాయలు. అమ్మో, 100 రూపాయలా? మొన్నేగా 30 రూపాయలకి తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకున్నారు? పక్క గల్లీలోనే. అవునా? అయితే నేనే 1000 రూపాయలు ఇస్తాను, వెళ్ళి నాకు తెచ్చివ్వండి. అదేందన్నా అట్లంటావు? మరి లేకపోతే ఏంటమ్మా, వర్షాల వల్ల వారం నుంచి నేనే 100 రూపాయలకు అమ్ముతున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చి 30 రూపాయలు అంటున్నావు. అబద్ధం చెప్పాల్సిన పని నాకేందన్నా. సరే అమ్మా, అక్కడే కొనుక్కోపో మరి.
నాకైతే 100 రూపాయలు అయితేనే గిట్టుతుంది. అలా అయితేనే ఇస్తా. అరే అలా మాట్లాడతావేంది? కొంచెం చూసుకో నువ్వు, మళ్ళీ మళ్ళీ వస్తాంగా. సరే ఎన్ని కిలోలు కావాలో చెప్పు, చూసిస్తా. పావు కిలో చాలన్నా. ఏంటి పావు కిలోనా? పావు కిలోకి ఇన్ని బేరాలు ఆడుతున్నావా? పొద్దు పొద్దునే పరేషన్ చేయకు, పో పో. పోతాంలే. ఊర్లో అయినది ఒకటే షాప్ ఉన్నట్టు బిల్డప్ ఒకటి. పోమా పో. ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకోవట్లేదు. ఇంకొంచెం అయితే టమాటాల కాసులు అడిగేలా ఉన్నాడు. పొద్దున ఎవరు మొహం చూసానో ఏంటో. హే జాను, ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? మళ్ళాడు చూడవే, కిలో టమాటాలు 100 రూపాయలకి అమ్ముతున్నాడు. మొన్నే 30 రూపాయలకి తీసుకెళ్ళినా. ఈ మధ్య రేట్లు చాలా పెరిగిపోతున్నాయి. నా సంగతి సరే గాని నువ్వేంది పొద్దునే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? అదే కొత్తగా ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, వాడితో మాట్లాడడానికి వెళ్తున్నా. ఓహో, ఈ మధ్య ఫ్రెండ్స్ ని కూడా కలుస్తున్నావా? అయినా ఎవరే ఆ ఫ్రెండ్? ఫ్రెండ్ యాప్ లో రీసెంట్ గా పరిచయం అయ్యాడే. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశారు ఈ యాప్ యూజ్ చేయమని, కానీ నాకు కొత్త యాప్స్ యూజ్ చేయడం కొంచెం భయం కదా. అయితే ఒకసారి డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయ్యాను. నువ్వు నమ్మవు, దిస్ ఇస్ ద బెస్ట్ యాప్ విచ్ ఐ యూజ్డ్. అంత స్పెషల్ ఏంటి యాప్ లో? దీంట్లో ఆడియో అండ్ వీడియో కాల్ తో మనం ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ మెయిల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు. దాంతో మనం రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చుగా. ఓహో, ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఒక పని చేస్తా, వీడియో కింద డిస్క్రిప్షన్ పిన్నిడ్ కామెంట్స్ లో లింక్ ఇస్తాను, అక్కడికెళ్ళి నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే నేను వెళ్తాను, బాయ్. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ జాను మేడం. మార్నింగ్. ఏంది పొద్దునే గరం ఉన్నావు? మరి లేకపోతే ఏంటి, పొద్దునే వెళ్ళి ఆ టమాటాలు కొందామంటే మణికొండలో ప్లాట్ల రేట్లు అమ్ముతున్నాడు. ఎంత కమ్మిండేంది? కిలో 100 అంట. అంతేనా? నేను నిన్న కిలో 150 పెట్టి కొన్నా. అమ్మో, వాడెవడో నిన్ను బాగా మోసం చేసినట్టున్నాడే. వాడే మోసం చేయలేదు, బయట పరిస్థితులన్నీ అట్లానే ఉన్నాయి. నీకు బేరం అడ్డం రాదు. నువ్వు ఒకరోజు నా దొరా, నేను నేర్పిస్తా. నీకో దండం తల్లి, నీతో నేను రాలేను. ఇంతకీ మీ ఓడేడి కింద కనిపించలేదు? ఏం పనుంది ఆ యదవ సచ్చినోడికి? పొద్దునే లెగడం, ఓ గంగిరెద్దిని పక్కనేసుకొని ఊరి మీద పడి తిరగడం, ఆ బెట్టింగ్ లేయడం. అందుకే ఈసారి ఎలాగైనా బుద్ధి చెప్దామని నేనే మాట్లాడకుండా ఉందామని డిసైడ్ అయ్యా. సరిపోయింది. అయ్యగారు ఏదో ఒకటి చేయడం, అమ్మగారు కోపడ్డం, మళ్ళీ రేపటికల్లా మొత్తం నార్మల్ అయిపోవడం. ఇదేగా మీ రొటీన్? లేదే, ఈసారి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యా, వాడిని ఎలాగైనా మారుద్దామని. చూస్తా ఇదెన్ని రోజులు. చూస్తావుగా, చూడు. చూస్తా. సరే. వెయ్యికి 5,000. రే సత్య, ఒక జాక్పాట్ ఆఫర్ రా. ఏంది? 1:15 రేషియో మావా. ఇక్కడ 1:5గా. అరే క్రికెట్లో మాత్రమే బెట్టింగ్స్ ఉంటాయారా? నీకు తెలియని బెట్టింగ్స్ ఇంకా మస్తు గనం ఉన్నాయిరా. మొన్న ఆలియా భట్టుని చూసినావా? అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆడబిడ్డ పుడుతుందా మగపిల్లోడు పుడతాడా అని కూడా వాటి మీద కూడా బెట్టింగ్ వేసిరా. ఈ బెట్టింగ్ సామ్రాజ్యం అంత ఎదిగిపోయింది, నువ్వు అసలు ఊహించలేవు. సరే, ఇప్పుడు ఆఫర్ ఏంది? ముందు ఒక సిగరెట్ వెళ్ళి చెప్తా. అరే ఇది ఫుట్బాల్ గేమ్ బెట్టింగ్ అనమాట. ఇంట్లో మంచి 2 ఊపున్న టీంలు ఉంటాయిరా. పైన ఏజెంట్ వాడు మనోడే, అందుకే మనకి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చిండు అనమాట. ఒక 10,000 కట్టినాం అనుకో, రేపటికల్లా 1.5 లక్ష మన చేతులు ఉంటుంది. ఈ గేమ్ మనకు తెలియదు కదరా. అరే చెప్తున్నా కదరా, ఏజెంట్ మనోడే అని చెప్పేసేసి ముందుగా ఎవరు గెలుస్తారో మనకు వాడే ఇన్ఫర్మేషన్ ఇస్తాడంట. ఏంది? అరే సిగరెట్ చెప్తా. అరే గేమ్ జరిగేది ఫారెన్లా, వాళ్ళ మనిషి ఉంటాడు చూసినావా, వాడు మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు రా. మనం దానికి తగ్గట్టు బెట్టింగ్ వేసినాం అనుకో, రేపటికల్లా 1.5 లక్ష మన చేతులు ఉంటుంది. అర్థమవుతుందా? 0 రిస్క్, ఫుల్ ప్రాఫిట్. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, నమ్మచ్చా?
అరే చెప్తున్నా కదరా ఏజెంట్ మనోడే అని చెప్పేసేసి దేవుడు ఇట్లాంటి ఛాన్సులు మళ్ళీ ఇయ్యడరా. ఇచ్చినప్పుడే మనం వాడుకోవాలి, అర్థమవుతుందా? నేను చూసుకుంటా, నన్ను నమ్ము. అంతే అంటావా? అంతే మామ, రేపటికల్లా 1.5 లక్ష మన చేతులు ఉంటుంది, నువ్వు కళ్ళతో చూస్తావు. సరే, నా దగ్గర 5,000 ఉన్నాయి. నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయిరా. సాయంత్రం కల్లా ఒక 4,000 సెట్ చేయి ఇచ్చేద్దాం, ఏమంటావు? రే సత్య, జరవై కరెంట్ బిల్ వాటర్ బిల్ కట్టరా పోరా, ఇగట్ పైసలు. సెట్ మావా. జాను, ఒకసారి ఆ సేల్స్ రికార్డ్ ఇవ్వు. ఏంది అంతగానం ఫోన్ చేస్తుండు మీ వాడు? బాబుగారికి ఇప్పుడే దిగింది అనుకుంటా, అందుకే మళ్ళా చేస్తున్నాడు. ముందా ఫోన్ లేపే బాబు, లేదంటే ఫోన్లోకి వెళ్ళి వచ్చేటట్టున్నాడు. ఏం పర్లేదు, అంత మాత్రం ఉండాలి. నీ ఫోన్ ఇరా. ఇదిగో. రేయ్, అయినా మనం వీడికి ఎందుకు వచ్చినాం రా? జానూన్ కాలోనీకి. జానునా? ఈ మాట నాకు ముందే ఎప్పుడు, నేను అసలు రాకపోతుండే గారా. నిన్నేం తినదులే, ఉండు. తినదు, తిడుతుంది, అది సరిపోదు ఏంది? అయినా నా నెంబర్ కూడా జాను ఎత్తదు. అందుకే దాని ఫ్రెండ్కి చేస్తున్నా. అన్నోన్ నెంబరా? హలో, జానుకు ఫోన్ ఇవ్వు. నువ్వు? సత్య. వసే, మీ కూడా ఏంది నాకు ఫోన్ చేసిండు? నవ్వుతున్నావేంది? ఫోన్ జానుకి ఇవ్వు. అమ్మగారు, మీరే మాట్లాడాలంట. ఫోన్ ఎవరికి చేసిండ్రో వాళ్ళతోనే మాట్లాడుకోండి. సత్య, తను మాట్లాడదంట. ఒక 3 నిమిషాల్లో అది బయటికి రాకపోతే నా నెక్స్ట్ కాల్ మీ మేనేజర్కి వెళ్తుంది. మేనేజర్ కాల్ చేస్తా అంటుండే, పో కదా, పెంట అయిపోతుంది. త్వరగా వెళ్ళవే బాబు, చేసేటట్టున్నాడు. సత్య, తను వస్తుంది. రేయ్, ఈడ ఆయనకు వెళ్ళు. ఏంది అదే ఏంది? నాటకాలు అవుతున్నాయా? ఎందుకు ఊరికే కాల్ చేసి దొబ్బుతున్నావు? కాల్ చేసినప్పుడు ఎత్తితే మళ్ళీ ఎందుకు చేస్తా? అయినా నేనెందుకు ఎత్తాలరా? ఎందుకు ఎత్తాలి చెప్పు. ఎందుకంటే నువ్వు నా పెళ్ళానివి. ఓ, ఇదెప్పుడైంది మొగుడు గారు? తగ్గండి, అంత లేదు. ముందు మీరు నాటకాలు చేయకుండా నా మాట వినండి, ఆ తర్వాతే పెళ్ళైనా గిల్లైనా. అయినా బాబుగారు బెట్టింగ్ లో బిజీ ఉంటారే, ఖాళీ టైం ఎలా దొరికిందో ఈ సార్ గారికి? ఊకే దెబ్బకు దా చాయ్ తాగుదాం. సార్ గారితో తోక కూడా ఉండాలనుకుంటా, అది ఎక్కడుందో. ఆ పెద్ద సార్ అక్కడేం చేస్తున్నారో? నీకు భయపడి అక్కడ ఉన్నాడు. ఊర్లో అందరు మనకు భయపడతారు, ఈ పెద్ద తప్ప. ఏయ్ సోదాపు, దా చాయ్ తాగుదాం. ఎత్తి తింటున్నాం. సీను, 2 చాయ్. ఏయ్ మెంటలా? ఏందే? రేయ్, ఒక్కటే చాయ్ 1/2 ఇవ్వు చాలు. పైసలు నేను ఇస్తానులే. ఏమొద్దు, ఎందుకు ఊరికే పనికి మాలిన ఖర్చులు? ఇదే పైసలతో ఇంట్లో చేసుకొని తాగితే 2 టంబ్లర్లు ఫుల్గా తాగొచ్చు. పోనీలేవే. వద్దంటున్నాగా, వద్దు. రే సీను, ఫుల్గా తే, పైసలు మాత్రం 1/2 రే.
సిగరెట్ బయటకు తీసినావు అనుకో చేతులు ఇరగ్గొడతాను రోయ్. ఈ రోజులో ఇదే సెకండ్. అవునా? ఏదమ్మా నీ జీపే ఫోన్ పే ట్రాన్సాక్షన్ చూపి చూస్తా. బానే అబద్ధాలు నేర్చుకున్నావురా. ఫోన్పే చేస్తా, నైట్కి చికెన్ ఉండు. ఏ మీ అమ్మ ఉండదా? అయినా మన ఇద్దరికి ఇంకా పెళ్ళవ్వలేదు. ఓ ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తున్నాను. మా అమ్మతోనే వండించుకుంటానులే. అంత ప్రేమగా అడిగాక కాదనగలనా? వండుతా, వచ్చి తినేసి వెళ్ళండి. తినేసిపోవాలనా? పోవాలనా? అవును, బుద్ధి వచ్చి తినేసి వెళ్ళండి. నాటకాలు చేద్దాం అనుకుంటున్నామేమో, అంత లేదు. అక్క అక్క ఏంట్రా చిన్న? ఇవాళ చికెనా? అవును. ఈరోజు సండే కాదే. సండే తప్ప మిగతా రోజులు చికెన్ తినకూడదని చెప్పావు. 13 సార్ ఎంత? 60. అద్ది ఇవి గుర్తుండవు కానీ పనికి మాలినవన్నీ గుర్తుంటాయి. ముందు ఆ టేబుల్ చక్కగా నేర్చుకో. ఫస్ట్ హోంవర్క్ రాయ్. నేను చేస్తానులే, నువ్వు ముందెళ్ళి వండు. చికెన్ మాడిపోతున్నట్టుంది. అయ్యో జాను, ఇప్పుడు అర్థమైంది చికెన్ ఎందుకు వండినావు. నువ్వు ముందు హోంవర్క్ రాయ్. చాలా మొండిగా తయారైనవురా. నేనేం చేసిన? మొదట్లో గొడవపడిన గంటకే నా దగ్గరకు వచ్చేసేవాడివి. అలా రాను రాను వారాలు తీసుకుంటున్నారు అయ్యగారు. ఏంట్రా నోరు తెరిచి మాట్లాడు. ఏముంది మాట్లాడనీకి? బోరు కొట్టేశాను కదరా నీకు. అవునే, కొట్టేసినావు. ఎంత మాట అన్నావురా దొంగ సచ్చినోడా. ఎంత ప్రేమతో ఎంత కష్టపడి ఆ మస్తాన్ బాయ్ దగ్గరికి వెళ్ళి 2 లివర్లు ఎక్స్ట్రా ఎంచుకొని నీ కోసం చికెన్ కూడా వండితే బోరు కొట్టేశానంటావా? నీ అప్ప నొప్పి ఏదేంట్రా? స్పర్శ ఉండదు అసలు ఎదవకి. నొప్పిని భరించడం తెలుసు కాబట్టే నాటకాలు చాలే గాని ఏంటి వాళ్ళ స్పెషల్? ఎందుకు కూర వండించుకున్నావు? పుట్టిగానే చేయించుకున్నా. పుట్టిగానే మన దగ్గర డబ్బులు ఉండవు కానీ మ్యాటర్ ఎందుకు చెప్పు. మ్యాటర్ ఏం లేదే. ఓ మర్చిపోయా, మొన్నే కదా ఇండియా గెలిచింది. ఆ బెట్టింగ్ పైసలే కదా ఇవి. నాకు తెలుసురా నీ గురించి.
ఇంట్లో నుండి ఫోనా? మావా ఏమైంది? 10,000 పోయినారా. ఏమైందిరా? ఏంది? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్షిప్స్.